US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొందరు ఉపాధ్యాయుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. మద్యం తాగి పాఠశాలకు రావడం, విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేవలం 5 నెలల్లోనే 6 వివాదాస్పద ఘటనలు చోటు చేసుకోవడంతో అటు విద్యార్థి సంఘాలు కూడా విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొందరు ఉపాధ్యాయుల తీరు ఉపాధ్యాయ రంగానికే కలంకం తెచ్చే విధంగా, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఉందంటూ విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ములకలపల్లి చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక ఉపాధ్యాయుడు మద్యం మత్తులో పాఠశాలకు రావడం, వచ్చిన తర్వాత స్పృహ తప్పిపోయి పాఠశాలలో నిద్రించడంతో విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన గ్రామస్తులు, తల్లిదండ్రులు ఆ సదరు ఉపాధ్యాయుని ఆ ప్రభుత్వ పాఠశాల సమీపంలోని పశువుల పాకలో వదిలివేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కూడా సదరు ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీస్ అయితే జారీ చేశారు. ఇటీవల జరుగుతున్నటువంటి ఇటువంటి ఘటనల పట్ల అటు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టేకులపల్లి మండలంలో కూడా ఇలాంటి ఘటన కూడా చోటు చేసుకుంది. విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టు ఒక ఉపాధ్యాయుని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కూడా సస్పెండ్ చేశారు. మరోవైపు 2 నెలల క్రితం చర్ల మండలంలోని ఒక మారుమూల ఏజెన్సీ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మద్యం మత్తులో విధులకు హాజరయ్యారంటూ ఉపాధ్యాయుని విద్యార్థులు, గ్రామస్తులు పాఠశాలలో నిర్బంధించారు. మరోవైపు అశ్వారావుపేటలో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్నారంటూ ఒక ఉపాధ్యాయుని చెట్టుకు కట్టేసినటువంటి ఉదంతం మరొక ముందే తాజాగా ములకలపల్లి మండలంలో ఉపాధ్యాయుడు మద్యం మత్తులోనే పాఠశాల విధులకు హాజరవడం పట్ల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. విద్యార్థి సంఘాలు కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే ఈ ఉపాధ్యాయుల తీరు ఈ విధంగా ఉంటుందంటూ, వివాదాస్పదం అవుతుందంటూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో పీడిఎస్యు విద్యార్థి సంఘం నేత వెంకటేష్ ఉన్నారు. ఆయన అడిగి అసలు విషయాలను తెలుసుకునే ప్రయత్నం. బ్రదర్, ఇటువంటి సంఘటనల పట్ల విద్యార్థి సంఘాలు మొదటి నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకు మెమోరాండం ఇచ్చారు. కానీ పరిస్థితి మారడం లేదు. కేవలం 5 నెలల్లోనే 6కు పైగా ఘటనలు జరిగినాయి. కొందరు ఉపాధ్యాయులు మద్యం మత్తులో విధులకు హాజరవడం కావచ్చు, సక్రమంగా హాజరు కాకపోవడం, అసభ్యకరంగా కొంతమంది విద్యార్థులతో ప్రవహించడం, ఇలాంటి ఘటనలు పునరావృతున్న నేపథ్యంలో అసలు విద్యార్థి సంఘంగా మీరు ఏం భావిస్తున్నారు? దీనిపై ఏం స్పందిస్తారు? ఇటువంటి ఘటనలకు జరగడం అనేది ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకుంటే విద్యాశాఖ అధికారులు కఠినంగా వ్యవహరించే పరిస్థితి ఉంటుంది. స్కూల్స్ని విజిట్ చేసే పరిస్థితి ఉంటుంది. సమావేశాలకు నిర్వహించే పరిస్థితి ఉంటుంది. ఎవరు వస్తున్నారు, ఎవరు అట్లా ఉపాధ్యాయులు సక్రమంగా ఉన్నారా లేదా, విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనేది కూడా పర్యవేక్షణ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే అసలు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వాలు పట్టించుకోవడం అని చెప్పేసి విద్యాశాఖ అధికారులు గాలికి వదిలేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానివల్ల ఇటువంటి ఘటనలు అనేది పునరావృతం అవుతూ ఉన్నది. మేజర్గా చూసుకుంటే గ్రామాలు, చర్ల మండలంలో కావచ్చు, ఇటువంటి ఏ గ్రామాలు అయితే ఉన్నాయో మారుమూల గ్రామాల్లో ఇది అలసుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరుతున్నారో మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే, ఇంత దూరం అధికారులు ఎవరు వస్తారనేది పర్యవేక్షణ మాకే ఉంటుందని చెప్పేసి భావించడంతోనే ఈరోజు ఇటువంటి మద్యం తాగడంతో పాటు వివాహేతర సంబంధాలు నిర్వహించడంతో పాటు ఇటువంటి ఘటనలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ చర్ల మండలమే కావచ్చు, మారుమూలు ఇంకో గ్రామం కావచ్చు, దొరికినోడు దొంగ దొరకనోడు రాజు అన్న పాలన విధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దొరికినోళ్ళే కాదు, అనేక మంది ఉపాధ్యాయులు కూడా ఇటువంటి ఘటనలు చేయడం వల్ల చాలామంది నిజంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం ఆంచే ఉపాధ్యాయులు కూడా చెడ్డ పేరు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను ఏమంటున్నా అంటే విద్యాశాఖ అధికారులు ఉన్నటువంటి వారు ఎవరైనా ఇప్పటివరకు కూడా చర్ల మండలం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మారుమూల గ్రామంలో ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు ఏదైతే ఉన్నాయో ఇటువంటి ఘటనలను కూడా ప్రాథమిక పాఠశాలలో ఎక్కువ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న ములకలపల్లిలో జరిగినటువంటి ఘటన మద్యం మత్తులో విధులకు హాజరు కావడం, స్పృహ తప్పిపోయి తరగతి గదిలోనే నిద్రించడంతో విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సదరు ఉపాధ్యాయుని ఒక పశువుల పాకలో, ప్రభుత్వ పాఠశాల సమీపంలో నుండి పశువుల పాకలో వదిలేసినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు నిజంగా విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయులు, అది కూడా ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తున్న సమయంలో నెల నెల సక్రమంగా జీతాలు తీసుకుంటున్నటువంటి ఇటువంటి ఉపాధ్యాయులు ఇలా బిహేవ్ చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? విద్యాశాఖ ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏ విధంగా ఉన్నారంటే కొంత పొలిటికల్లో కొంచెం ఉండేసరికి పొలిటికల్లో తిరుగుతున్నామని చెప్పేసి విద్యాశాఖ అధికారులను భయప్రాంతాలకు గురి చేయటము, వాళ్ళు నోటీసులు ఇచ్చినా కూడా దానికి రెస్పాండ్ ఇవ్వకపోవడము, పై మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యే లెవెల్లో కూడా ఫోన్లు చేపించి వివిధ ఉన్నటువంటి కారణాల వల్లనే అటు విద్యాశాఖ కొంతమంది సిన్సియర్గా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కానీ అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇటువంటి అలసి తీసుకున్నటువంటి వ్యక్తులు అవుతున్నాయి. ఇటువంటి మరలా రిపీట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది కేవలం భద్రాచలంలోనే ఇటువంటి 5 ఘటనలు పునరావృతమయ్యాయంటే అక్కడ విద్యాశాఖ పరిపాలన ఏ విధంగా ఉందనేది కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే ఇటువంటి అధికారులు కూడా కనీసం అటు అధికారుల నుంచి అంటే ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు కూడా
కనీసం వారు నిర్వహించాల్సిన వృత్తిని సక్రమంగా నిర్వహిస్తే రేపటి భవిష్యత్తు విద్యార్థులకు విద్య అనేది సక్రమంగా అందే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఇటువంటి చర్యలు అనేది జరగట్లేదు. మేమంటే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త కలెక్టర్ గారు వచ్చారు, పాటిల్ గారు, ఈ చాలా సారు కూడా చాలా సిన్సియర్ వ్యక్తి. మేము ఈ సార్ను కూడా రిక్వెస్ట్బుల్గా కోరుకున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి ఘటనలు పునరావృతం తాగి ఎవరైతే వస్తున్నారో, వివాహేతర సంబంధాలు ఎవరైతే పెట్టుకున్నారో అటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటి ఘటనలు అనేది పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఇటు అవసరమైతే డిస్మిస్ చేస్తే కానీ ఇటువంటి అనేది జరగవని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి ఉపాధ్యాయులు తాగి వస్తే రేపటి భవిష్యత్తు విద్యార్థులు అది తాగడమే అని చెప్పేసి నేర్చుకునే పరిస్థితి కూడా అవపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి ఆలోచనలో కొత్త కలెక్టర్ గారు వచ్చారు. సార్ కూడా వీరి మీద కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా గతంలో నిన్న జరిగినటువంటి ఘటన కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి చర్యలో జరిగినటువంటి ఘటన కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీద తక్షణమే ఎంక్వైరీ చేసి నిజంగా అటువంటి ఘటనలు ఉన్నాయి కాబట్టి వారిని డిస్మిస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా పీడిఎస్గా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా మరి ఏ చోద్యం చేస్తున్నది కూడా మాకు అర్థం కావట్లేదు. కేవలం ఆఫీసులకు మాత్రమే పరిమితం అయ్యారు, కేవలం ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు తెలంగాణ గవర్నమెంట్ గ్రామాలకు తరలి విద్యార్థులు చేర్పించని చెప్పేసి అనేక ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా విద్యాశాఖ అధికారులు ఎక్కడ కూడా బయట అవపడే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి మేము తక్షణమే ఇటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే నీచమైనటువంటి ఉపాధ్యాయులు ఎవరుతున్నారో, మద్యం సేవించే ఉపాధ్యాయులు ఎవరుతున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే తప్ప విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండదు అనేది సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మొత్తంగా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే కొంతమంది ఉపాధ్యాయులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లయితే విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ పాటిల్ ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు, అదేవిధంగా మద్యం మత్తుకు బానిసై తరచూ మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నటువంటి విధులకు హాజరవుతున్నటువంటి సదరు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలి, అవసరమైతే డిస్మిస్ చేయాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది వీడియో హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.